గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య సంఖ్య 2559. ఎలమిన్ కష్టములెన్నో కూర్చును గదా ఏకాదశి పూజలే. ఎలమిన్ కష్టములెన్నో కూర్చును గదా ఏకాదశి పూజలే. సందర్భము: తిథులన్నింటిలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది. ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఎంతో శ్రేష్టమైనది. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీరంగని ఆలయంలో ఉత్తరద్వార దర్శనం స్వర్గద్వార ప్రవేశాన్ని సిద్ధింపజేస్తుందని శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో చెప్పినట్లు విధులను ఆచరించకపోతే సుఖము, సిద్ధి, ఉత్తమగతి లభింపవు అని గీతాచార్యులు చెప్పి ఉన్నారు. ఈ విధంగా: యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. కాబట్టి ఏకాదశి పూజలలో శాస్త్ర విధులను వదిలివేసి కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తూ సంతోషపడితే ఆ ఏకాదశి పూజలే కష్టాలను కలిగిస్తాయి అని తెలియజెప్పే సందర్భం. ఇలలోని ఉపవాసముండి శుచివై ఎంతేని భక్త్యున్నతిన్ ఫలితం మందుట మేలు శాస్త్ర విధులన్ పాటించుచున్ శ్రద్ధతో తొలి ఏకాదశి వంటి పుణ్యతిథులందున్ మందిరం మేగి లోపల శ్రీరంగని ద్వార దర్శనమునన్ వైకుంఠ ఏకాదశిన్ బలిమిన్ కుత్సిత బుద్ధి శాస్త్ర విధులన్ వర్జించి వర్తింపగా నెలమిన్ కష్టములెన్నో గూర్చును గదా ఏకాదశి పూజలే. శాస్త్ర విధులన్ వర్జించి వర్తింపగా నెలమిన్ కష్టములెన్నో గూర్చును గదా ఏకాదశి పూజలే. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు. తేదీ 29/12/2017.